హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో వివాష్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వివాష్ యొక్క యూజెస్, అదేవిధంగా వివాష్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ప్రతి ఒక్క స్త్రీకి ఉపయోగపడేటువంటి వీడియో. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఈ వివాష్ అనేది వారికి సంబంధించినటువంటి వీడియో. ఈ యొక్క వివాష్ యొక్క యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే, వజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఈ యొక్క వివాష్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ లేడీస్లో వచ్చేటువంటి ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల వారికి ఈ దురద, మంట, వైట్ డిశ్చార్జ్ కావటం, అదేవిధంగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, చిరాకుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వివాష్ని ఈ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనము ఈ వివాష్ గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక దీన్ని ఎలా వాడాలి, అదేవిధంగా ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఆడవారిలో ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని కనుక మనం చూస్తే, మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా మన శరీరానికి మంచి చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియా శరీరానికి ఆన్ చేస్తుంది. అయితే ఈ వజైనల్ దగ్గర మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల అక్కడ pH ఇది ఈ గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం ద్వారా అక్కడ pH అనేది మెయింటైన్ అవుతుంది. అంటే 3.5 నుంచి 5 వరకు అక్కడ pH అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ఎసిడిక్ కండిషన్లో ఉంటుంది కాబట్టి అక్కడ pH మెయింటైన్ అవుతుంది. అందువల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ pH వాల్యూ పెరుగుతుంది. ఎందువల్ల పెరుగుతుందని కనుక మనం చూస్తే, కొంతమంది కొన్ని రకాలైనటువంటి సోప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ సోప్స్ యొక్క pH అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొంతమందిలో మెన్స్ట్రువల్ టైంలో కొన్ని బ్లడ్ పార్టికల్స్ అనేవి అక్కడ ఆగిపోవడం లాంటివి జరగడం వల్ల, బ్లీడింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బ్లడ్ పార్టికల్స్ అక్కడ ఆగడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. pH వాల్యూ పెరగడం వల్ల ఈ బ్యాక్టీరియాస్ అనేవి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ అటాక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే వివాహేతర సంబంధాలు వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వారు శారీరకంగా కలిసినప్పుడు ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వివాష్ని వాడటం వలన ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఈ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఆడవాళ్ళు వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కనుక ఈ వివాష్ని యూజ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వివాష్ 3.5 నుంచి 5 వరకు pHని మెయింటైన్ చేస్తూ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తూ ఉంటుంది. అక్కడ pHని మెయింటైన్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. అయితే ఈ వివాష్ని ఎలా వాడాలని కనుక మనం చూసినట్లయితే, మెయిన్గా ఏంటంటే ఇందులో మనకి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. చాలామంది కొంత డౌట్ ఉంటుంది, వివాష్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్నే యూజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఒక 3 నుంచి 4 డ్రాప్స్ వరకు తీసుకొని ఎక్కడైతే ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే, వాష్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే, ఇంటర్నల్ యూజ్ అయితే అసలే కాదు. ఎక్స్టర్నల్ యూజ్ ఎక్కడైతే ప్రైవేట్ పార్ట్ దగ్గర 3-4 డ్రాప్స్ వేసుకొని రబ్ చేస్తూ క్లీన్గా వాష్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. వివాష్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే
ఈ వీడియో నుంచి మీరు ఏమైనా తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.